ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో, ఆత్మీయ జీవితంలో, దేవుని సన్నిధిలో ఏ లోపము లేకుండా దేవుని మహిమ కొరకు నేను నిలబడుతున్నానండి, బలపడుతున్నానండి. దేవుని సన్నిధిలో నేనంతా బాగా ఉన్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఏ లోపము నాలో లేదండి అని చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. లోపం లేకుండా బ్రతకటం, మంచిగా ఉండటం ఆత్మీయ జీవితంలో దేవుడు మెచ్చేది, దేవుడు నచ్చేది, దేవుడు కోరుకునేది. అయితే కొన్ని విషయాల్లో కొన్ని మెలకువలు మనకు ఉండాలి. ఆ మెలకువలు లేకపోవటం వల్ల అది దేవుని దృష్టికి పాపంగా మారిపోవటం, మనకేమో నేను చేసింది మంచే అన్నట్టుగా ఉండటం ఇలా ఉంటుంది. ఇంతకీ ఏంటండి ఆ మెలకువ అంటారా? దేవుని వాక్యము ఏం చెప్తా ఉంది? యాకోబు రాసిన పత్రిక 17వ అధ్యాయంలో 4వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. విన్నారా? మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. కొన్నిసార్లు మన పిల్లల్ని, పెద్దోళ్ళని మనం ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గర ఈ మాటలు వింటాం కదా. ఏ మాటలు? డేయ్ పాపం రా, అది పాపం రా, అది పాపం రా, చేయగాకు, అనగాకు, తప్పు అని అంటాం కదా. మాట్లాడగాకు పెద్దోళ్ళు అంటే వీడు పిల్లోడైనా ఈ పెద్దవాళ్ళైనా ఆడు ఏం చేస్తున్నాడో ఎదుటున్న వాడికి తెలుసు కాబట్టి, అరే అది పాపం రా, మాయ్ అది పాపం అని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా రాయించిన మాటలో మేలు చేయటం తెలిసి అలాగ చేయకపోతే పాపం అంటున్నాడు, పాపం కలుగుతుంది అంటున్నాడు. ఇంకో మాట కూడా మనం కొన్నిసార్లు వింటాం, అరే అట్లాంటి చోటు బోగాకు రా, వాడు మంచోడు రా, వాడికి చేస్తే మేలు చేయాలి కానీ మనం కీడు చేయకూడదురా, పాపం కలుగుతుందిరా మనకి. కొన్నిసార్లు అయితే కొన్ని పెద్ద మాటలు అంటాం, అట్లాంటి వాడి జోలు బోగాకురా, ఉసురు తగులుద్దురా మనకి, ఎలా అంటూ ఉంటారు. ఎందుకని అంటే ఒక మంచివాడికి లేదా ఒక పేదవాడికి మనం ఏదైనా మేలు చేయటం మనకు తెలిసి మేలు చేయకుండా కీడు చేస్తే అది పాపము కలుగుతుంది. ఒకవేళ కీడే నువ్వు చేయాల్సిన పని లేదు, మేలు చేయటం తెలిసి కూడా అలా చేయకపోవడం పాపం కలుగుతుంది నీకు అని చెప్తుంది. మరి ఈ విధంగా మన జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో, మన ప్రయాణాలలో ఎంతమంది మనుషుల్ని మనం చూసి ఉంటాం. మన కళ్ళ ఎదుట అంతమంది మనుషుల్ని చూస్తా, అరే వీడికి మేలు చేస్తే బాగుంటుందే, వీడికి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందే అని మనం అనుకుంటా కూడా అలాగూ చేయకుండా దారి తొలగి వెళ్ళిపోతూ ఉంటే ఎలాంటి పాపాలు ఎన్ని మనం కూడగట్టుకొని ఉంటాం. చాలామంది నేనేం పాపం చేయలేదండి, నేను రక్షించబడినప్పటి నుంచి పరిశుద్ధంగా ఉంటానండి, పాపం అంటే నాకు తెలియదండి, నేను చాలా బాగుంటున్నానండి, యథార్థంగా ఉంటున్నానండి, నమ్మకంగా ఉంటున్నానండి, నేను చాలా కరెక్ట్ అండి అని అంటారు. ఇదిగో చూడు, మేలు చేయకపోవటం అది కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. అవతల వాడు మేలుకు అర్హుడు, ఆడికి మేలు చేయొచ్చు, అతను మంచివాడు, ఆడు యథార్థవంతుడు, వాడు పేదవాడు, ఆడు భక్తిపరుడు, ఆడు ఆత్మీయుడు, కాబట్టి ఆడికి మేలు చేయొచ్చు అని నీకు తెలుసు. ఈ సమయంలో మేలు చేస్తే మనకు పుణ్యం వచ్చుద్ది అని మనం అనుకుంటాం, అయినా మనం చెయ్యం. మళ్ళీ పైగా నేను యథార్థవంతునండి, నేను మంచోడినండి, నేను భక్తిపరునండి, నేను నమ్మకంగా ఉంటానండి, ఈ మాటలు చెప్తా ఉంటాను. ఇట్లాంటి డబ్బాలు నువ్వు ఎన్ని చెప్పుకున్నా మేలు చేయాల్సిన సమయంలో మేలు చేయాలి. కొంతమందికి చేతులు రావు, కొంతమందికి కనీసం మాట సహాయం కూడా చేయలేరు. నాకెందుకు, నాకేం పని, ఆడికి చేయటం వల్ల నాకు వచ్చే లాభం ఏంది, ఆడేమో నన్ను అడిగాడా, అడిగితే చేస్తాం కదా, నాకంత అవసరమైంది. కొంతమంది చేయకపోగా మనసులో చేస్తే వీడు బాగుపడతాడేమోనని అసూయ దేశంతో చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సహాయం చేస్తే వాడు ఎక్కడ బాగుపడతాడో, వాడు ఎక్కడ డెవలప్ అవుతాడో, వాడు ఎక్కడ వరిదిల్లుతాడో, వీడు ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు, వీడికి 1,00,000 రూపాయలు సహాయం చేస్తే వాడు అప్పులన్నీ పోతే వాడు సంతోషంగా ఉంటాడేమో
వాడు బాగుపడతాడేమో. ఇలాంటి మనస్తత్వం కలిగిన సమాజంలో జీవిస్తున్న మనం ఒక క్రైస్తవుడుగా నిత్యం దేవుని మందిరం, దేవుని సన్నిధి, బైబిలు, ప్రార్థన, దేవుడు అని నీ నోటితో పలుకుతూ పాడుతూ ఆరాధిస్తూ ఉంటున్నా నీవు నీ తోటి సహోదరుడికి వాడిని మేలు చేయటం ఎరిగి కూడా నువ్వు అలాగూ చేయకుండా ఉండి భక్తి అని అంటున్నావే, దేవుడు అంటున్నాడు అది పాపమురా, నీకు పాపం కలుగుతుంది. పేదవాడిని కనికరించు, సహోదరుని కనికరించు, దయచూపు. మేలు చేయనేది అలాగూ చేయకపోవటం వల్ల పాపం కలుగుతుంది. ఏది పాపం? నేనే పాపం చేయటం లేదండి. మరి మేలు చేయకపోతే తెలిసి కూడా చేయరు కొంతమంది. నాకేం పని? అడిగాడా? అడిగితే చేస్తా. నీకు తెలిసి కదా చేయటానికి, ఏమి అడిగితేనే చేయాలా? కొంతమంది ఈ సామెత వాడతారు, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదనండి. ఆడున్న పరిస్థితి నీకు తెలిసి కూడా అడగలేదని ఆడి సహనాన్ని ఆడిని నువ్వు శోధించకపోతే నెరిగి అని అంటున్నాడు. ఎరిగి ఉన్నా నీవు చేయకపోతే పాపం అన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నా నా బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీ భక్తిని, మన భక్తిని గురించి ఒకసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మన ఆత్మీయ యాత్రలో మనకు ఎదురయ్యే మనుషులు, సహోదరులు, ఆత్మీయ సహోదరుల మధ్య, మన సంఘాల్లో, మన పక్కన, మన ఆఫీసుల్లో ఎవరైనా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో, నష్టాల్లో ఉండి తోటి సహోదరులు అరే ఇబ్బంది పడుతున్నారా, కష్టపడుతున్నారా, పాపం బాధపడుతున్నారా, శ్రమ పడుతున్నారా, ఏడుస్తున్నారా, ఈ పరిస్థితుల్లో మనం ఎవరో ఒకరు చెయ్యందించకపోతే ఆడు చాలా నష్టంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉందరా అని ఒక సహోదరుడుగా నువ్వు ఎరిగి కూడా నువ్వు సహాయం చేయలేకపోతే అది పాపం. మేలు చేయటం అంటే ఉపకారం చేయటం, మంచి చేయటం, ఉన్నతమైన పని అంటది. అది సహకరించటం, సహాయం చేయటం అని దానికి అన్ని భావాలు చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంచి పని చేసి పాపము లేని పరిశుద్ధమైన భక్తిని కలిగి ఉండు. దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృప అనేది యేసయ్య గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు. మేము మేలు చేయటం ఎరిగి చేయకుండా ఉండకుండా మేలు చేసి పరిశుద్ధులంగా ఆశీర్వాదానికి వారసులుగా ఉండే కృప దయచండి. పాపాన్ని దూరంగా ఆత్మీయ మెలకు కలిగి పాపాన్ని విడిచిపెట్టేవారుగా, పాపాన్ని కూడగట్టుకునేవారుగా ఉండకుండా మేలు కలిగిన బ్రతుకు, మేలు కలిగిన జీవితంలో ఉండే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.